ఉండే వాసన, పుష్పంలో ఉండే సువాసన, అటువంటి వాసనలను గురించి నేను మాట్లాడటం లేదు. వాసన అంటే గత జన్మలలో చేసిన కర్మల వలన మనము పొందినటువంటి అనుభూతులను రుచులుగా మనసు పట్టుకొని శరీరము నుంచి ఉత్క్రమణమై వేరొక శరీరంలోకి వెళ్ళిన ఆ అనుభూతుల్ని తెచ్చుకుంటే మీరు అందుకే చూడండి, ఇద్దరు పిల్లలు కలిసి ఓ గదిలో చదువుకుంటుంటారు. ఒక పిల్లవాడికి చాలా చిన్నతనంలోనే వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి తాగకూడనటువంటి పదార్థాన్ని తాగడం అలవాటైపోతుంది. ఎందుకు అలవాటైంది వాడికి అంత చిన్న వయస్సులో అంటే వాడికి గత జన్మలలో వాసన తెచ్చుకున్నాడు వాడు. ఈ పిల్లవాడికి ఎవరూ చెప్పకుండానే ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తాడు. ఎవరు చెప్పారు వీడికి? ఒక్కొక్కడికి చూడండి, ఇలా భాగవత గ్రంథం చూడగానే పోతన గారి పద్యాలు చాలా వచ్చేస్తాయి. అవి ఈ జన్మ సాధన కాదు, గత జన్మలలో వాడు ఎంతో పరిశ్రమ చేశాడు. ఆ అనురక్తి ఉండిపోయింది జీవుడికి. అందుకే చిన్నతనం నుంచి ఆ పురాణాలు, గ్రంథాలు, శాస్త్రాలు వాటి మీద ఎంతో అనురక్తి ఏర్పడుతుంది. జీవుడు తెచ్చుకున్న వాసనలు ఒక్కొక్కరికి సంగీతం మీద ఉండిపోతుంది. మన దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి కచేరీ చేశాడు ఒకప్పుడు, గత సంవత్సరం శారదా నవరాత్రి మహోత్సవాల్లో. వాడు చాలా చిన్న వయసులో ఉండగా కొన్ని వందల రాగాలను గుర్తించాడు. ఎలా గుర్తించాడు? సాధన లేకుండా. అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి వాసనాబలం, వాడు గత జన్మలో ఏదో మహాసంగీత విద్వాంసుడు. ఆ వాసన ఉండిపోయింది మనసుకి, అది ఇప్పటికీ కొనసాగింది. సద్వాసన, దుర్వాసన, అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు, మనసు పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ వాసన ఎంతకాలం అంటి పెట్టుకుంటుందో మనసు అంతకాలము మీ శరీరాన్ని దాని ఎందే తిప్పుతుంది. అది మనసుకున్న లక్షణం. అది జీవుడు మారిపోయాడు. ఆ జీవుడు శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరంలోకి వెళ్ళాడు. కానీ వాడు సద్వినియోగం చేసుకోడు, మళ్ళీ ఆ వాసన చుట్టూనే తిరుగుతాడు. ఈ వాసన దేనివల్ల పోతుందో తెలుసా? ఉద్యోగం, ప్రయత్నం చేత పోతుంది. అన్నిటికన్నా పెద్ద ప్రయత్నం దేని కొరకు చెయ్యాలో తెలుసా? సత్పురుష సహవాసము కొరకు చెయ్యాలి. వాసనలన్నీ దేనివల్ల పోతాయంటే మహాత్ముల యొక్క సంగము వలన పోతాయి. అంతకుముందు ఏ అలవాటు ఉన్నది అన్నది మీరు పక్కన పెట్టండి. ఒక మహాత్ముడితో కలిసి తిరగడం మీ జీవితంలో మీకు అలవాటు అయిందనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడతాడు. ఆయన ఎప్పుడూ దేవాలయానికి ఎడతాడు, ఆయన ఎప్పుడూ క్షేత్రానికి ఎడతాడు, ఆయన తీర్థానికి ఎడతాడు, ఆయన ఎప్పుడూ శాస్త్రాన్ని పరిశీలిస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆయనకి చాలా సన్నిహితంగా ఉండడం అలవాటే అవగానే రెండు ప్రయోజనాలు వస్తాయి. ఒకటి, పూర్వవాసనల చేత నీ మనసు కదులుతూ ఉంటుంది. అటువైపు కదులుతూ ఉంటే మహాపురుషుడితో సంగమునందున్నావు కనుక ఏనుగు తొండమెత్తి పక్కనున్న చెట్టు కొమ్మని విరవబోతే పక్కనున్న మావటి ఎంత బక్కవాడైనా అంకుశంతో ఇలా అంటే తొండం దింపేస్తుంది. మావటి బక్కవాడని ఏనుగు తొండం పెట్టి విసిరేస్తానంటే ఆ ఏనుగు బాగుపడదు. ఎంత బక్కవాడైనా మావటి యందు గౌరవంతో కట్టబడినటువంటి ఏనుగు తొండమెత్తి ఏ తప్పు పని చేయకుండా అంకుశం తేగిలగానే తొండాన్ని దింపినట్టు ఆయన మహాపురుషుడని నువ్వు గుర్తించి ఆయనతో తిరగడంలో, ఆయనతో కలిసి ఉండడంలో ఆయన చెప్పిన మాటలు స్మరణకి వచ్చి పూర్వవాసనల వలన కదులుతున్నటువంటి మనస్సుకు ఆయన మాటలన్న అంకుశం తగిలినప్పుడు వెనక్కి వచ్చేస్తుంది. ఆ వాసన విరిగిపోతుంది, దాని యందు అనురక్తి నశించిపోతుంది. నేను అలా చేయకూడదంటాడు. అలా మారిన వారే ఎందరో మహాత్ములయ్యారు. పూర్వవాసనల చేత, దురలవాట్లతో ఉన్నవాళ్ళు మహాత్ముల యొక్క సంగము చేత, సాధన చేత, ప్రయత్నము చేత ఎంతో కష్టపడి మహాత్ములయ్యారు. కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నం చేశారు. మీరు అమృత హృదయంతో అర్థం చేసుకోండి, మీకు తెలియనిది కాదు. వివేకానందుడంతటి మహాపురుషునికి ఒకానొక రోజున విపరీతమైన స్త్రీకామం కలిగింది. ఆయన తాళలేకపోయారు. ఆయన ఏం చేశాడంటే, ఏమి నా మనసు ఇంత అల్లకల్లోలం అవుతోందని పొయ్యి వెలిగించి పెనాన్ని బాగా కాల్చి దాని మీద కూర్చున్నాడు. ఆ అగ్నిహోత్రం అంటుకునేటప్పటికి పృష్ఠభాగానికి కాలి బొబ్బలెక్కి ఎంత బాధతో తల్లడిల్లిపోయారు. ఈ బాధని అనుభవిస్తున్న మనసు, ఆ సుఖాన్ని కోరుతున్న మనసు రెండూ అనుభవములే. ఏమి
ఇది ఒక అనుభవం అయితే అది ఒక అనుభవము. ఈ కాలడం వల్ల నువ్వు బాగుపడతావేమో కానీ ఆ కాలడం వల్ల నాశనం అయిపోతావు, ఎందుకు కోరావు అని మనసుకి ఎదురు తిరిగి మనసుకి బోధ చేశారు. ప్రయత్నం, అందుకు అంత ప్రయత్నం చేశాడు కాబట్టే మహానుభావుడు ఇప్పటికీ ప్రాతస్మరణీయుడై వివేకానందుడన్న పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడి నమస్కారం చేస్తున్నాం. ఎక్కడ ప్రయత్నం ఉన్నదో, ఎక్కడ సాధన ఉన్నదో దాని వలన గత జన్మ వాసనలు విరిగిపోతాయి. అందుకే మీరు చూడండి, ఎన్ని దురలవాట్లతో కూడినవాడు కానివ్వండి, నేను గొప్పకి చెప్తున్నాను అని మీరు అనుకోవద్దు. నా దగ్గరికి వస్తుంటారు కొంతమంది, అయ్యా మీరు ఏమనుకోవద్దు, మీ దగ్గర మాకు పరిచయం ఏర్పడకముందు, మీ మాటలు వినకముందు మా జీవితం ఎటువంటిదో ఎవరి వలనైనా మీకు తెలిస్తే ఆనాడు మీరు మమ్మల్ని పిలిచి నిగ్గదీస్తారేమో అని భయపడి ముందే చెప్పేస్తున్నాను. నేను ఎటువంటి వాడినో తెలుసా అంటాడు. వెంటనే నేను అంటుంటాను, నాకు అనవసరం. లోకంలో గురువు అని ఒకడిని దేనికి నమ్ముతారు? మనసులో కల్మషం ఉంటే విరిగిపోవడానికే గురువు దగ్గరికి ఎడతారు. పాపం పోగొట్టుకోవడానికి పరమేశ్వరుడి దగ్గరికి ఎడతారు. మనసులో కల్మషం పోగొట్టుకోవడానికి గురువుగారి దగ్గరికి ఎడతారు. మీ కల్మషం పోయింది కదా నా మాటలు విని, నేను గురువునో కాదో ఈశ్వరుడికి ఎరుక, కానీ నా మాటలు విని మీ కల్మషం పోయింది కదా, మీరు ఇప్పుడు చక్కటి ఆచారంలో ఉన్నారు కదా, నాకు కావలసింది అంతవరకే. మీరు గతంలో ఏమి చేసి ఉంటే నాకెందుకు, ఇప్పుడు మీరు అవన్నీ వదిలిపెట్టేశారుగా, ఇప్పుడు మీరు సక్రమమైన మార్గంలో ఉన్నారుగా, చాలు నాకు, అదే నాకు తృప్తి, ఇంకా నాకు అంతకన్నా మీరు ఏమీ చెప్పక్కర్లేదంటూ ఉంటారు. ఒకవేళ వారి గురించి ఎవరైనా నా దగ్గరికి వచ్చి చెప్పే ప్రయత్నం చేసినా తప్పు అలా చెప్పకూడదని ఆపేస్తాను. కారణం ఒక్కటే, మార్పు ప్రధానము. ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? వాసన యొక్క బలంలోంచి నువ్వు బయటికి రావడానికి సాధన చెయ్యాలి. సాధన చేసేటప్పుడు మనసు ఈడిచేస్తుంటుంది, నిన్ను అంత తొందరగా ఒప్పుకోదు. ఈ వాసనాబలం, గత జన్మల యొక్క వాసనాబలం ఈడ్చేస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఇన్ని ఉత్సవాలు ఉన్నాయి. సాయంకాలం అయ్యేటప్పటికి మద్యపానం చేసే అలవాటు నుంచి తప్పించుకోలేక వెళ్ళి భార్య, బిడ్డలు, చుట్టూ ఉన్న స్నేహితులు, సమాజము అత్యంత హీనంగా చూస్తున్నా ఎందుకు మద్యపానం చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే మనసు యొక్క ఉద్ధతిని, అది లాగుతున్న లాగుడు నుంచి అతను తట్టుకోలేకపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ మనసుని ఇంకొక వైపుకి లాగగలిగినటువంటి బలమైన పాశములు వేయగలిగిన వాడొకడు దొరికాడు అనుకోండి, ఏమో ఎప్పుడు ఎవరిని ఏ మాట ఎలా మారుస్తుందో ఎవరికి తెలుసు. నీ ప్రయత్నం అంటూ ఉంటే ఆ మాట ఒక్కటి వినపడింది చాలు, ఒక్క మాట మార్చవచ్చు. అరే ఇక్కడ వైశ్వానరాజ్ఞి ఉందన్నాడు, ఇక్కడ యజ్ఞగుండం ఉందన్నాడు, యజ్ఞగుండంలో కళ్ళు పోస్తున్నాం అన్నాడు. ఒరే ఎంత పాపం వస్తోందిరా నాకు, నేను కేవలముగా ఏదో మత్తులో ఉండడం కాదు, ప్రతిరోజు యజ్ఞధ్వంసం చేసిన పాపం నా ఖాతాలో పడిపోతే ఏమైపోతాను? ఎన్నాళ్ళు ఉంటాను ఇక్కడ? ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, 25 ఏళ్ళు ఉంటాను. ఆ తర్వాత ఏమైపోతాడు జీవుడు? ఏ శరీరాల్లోకి వెళ్ళిపోతాడు? ఎన్ని బాధలు పడిపోతాడు? వద్దు, ఇక నేను పొయ్యను. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, చేసిన పాపం చాలు. ఈశ్వర, ఇక నుంచి నేను ప్రతిరోజు ఏ పదార్థాన్ని లోపల పోసి నిన్ను బాధ పెట్టానో ఆ నిన్ను పశ్చాత్తాపంతో పానకంతో తడుపుతాను అని ప్రతిరోజు కాస్త బెల్లం మొక్కేసి నీళ్లు కన్నీళ్లతో నైవేద్యం చేసి పానకం తాగాడు. ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి, అసలు ఆ ప్రయత్నం అన్నది మొదలు పెట్టలేదనుకోండి, అతను ఆ వాసనాబలం నుంచి బయటికి వస్తాడా? ఆ జీవుడు ఎప్పటికీ అంతే. ఒక్కొక్క వాసనాబలం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక్కొక్కరు మీరు చూడండి, నిద్ర లేచి మొహం కడుక్కుంటారు, ఆ సందులో ఏదో చిన్న కాఫీ బడ్డీయో ఏ ఇడ్లీలు అమ్మే దుకాణమో ఉంటుంది. వాడు తిన్నగా ఇంట్లో కాఫీ ఇవ్వరా? ఇస్తారు, వాడికి ఎక్కదు అక్కడ. వాడు వెళ్ళిపోయి ఓ చిన్న చెక్క వేస్తాడు, దాని మీద కూర్చుని ఓ 2-3 రకాల న్యూస్ పేపర్లు ఉంటాయి, ఆ పేపర్ చదువుకుంటూ అక్కడ టీ తాగి అక్కడ ఇడ్లీ తిని అప్పుడు ఇంటికి వస్తాడు. ఉపాధి మారిపోయినా వాసన పోదు. నేను ప్రతిరోజు మార్నింగ్ వాక్ ఎడుతూ నాతో వచ్చేటటువంటి నా మిత్రబృందం అంతా చూస్తుండేవారు. ఒక దూడ, అన్ని ఆవులు అన్ని దూడలు వెళ్ళిపోతుంటే అది వెళ్ళేది కాదు, వెళ్లకుండా వచ్చి ఓ ఇడ్లీ కొట్టు ముందు నించునేది, అలా చూస్తూ నించునేది.
అతను జాలేసి 2 ఇడ్లీలు తీసి పడేస్తే ఆ ఇడ్లీ తినేది అది. కొన్నాళ్ళు మేము అరే పాపం ఇది కూడా ఇలా నిలబడుతోందని చెప్పి దానికి రోజు ఏదో 5 రూపాయలు పెట్టి కొన్నాళ్ళు ఇడ్లీలు కొని అక్కడ పెడితే అది ఇడ్లీలు తిని మమ్మల్ని అటకాయించింది కూడా. అది మీరు వెళ్ళిపోవడానికి వీల్లేని మార్నింగ్ వాక్ ఆగండి, ఇడ్లీ పెట్టి వెళ్ళండి అని. అరే ఇంకా కొట్టే తెరవలేదు, మేము వెళ్ళకపోతే అలాగే దాన్ని సముదాయించి మేము వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత అది ఏదో గడ్డి తినడానికి అలవాటు పడింది, వెళ్ళిపోయి ఎన్ని ఇడ్లీలు పెడతారు, ఎవరు పెడతారు? కాబట్టి వెళ్ళిపోయింది గడ్డి తినడానికి. అంటే ఏదో పొద్దున్నే నిద్ర లేవగానే అక్కడ కూర్చుని కాఫీ దాగా ఇడ్లీ తిని పేపర్ తెరవడానికి అలవాటు పడిపోయిన జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వేరొక ఉపాధిలోకి వెళ్ళినా వాసనాబలం అక్కడికి వచ్చి నించోడానికి అలవాటు పడిపోయాడు వాడు. మహాత్ములతో సంగము వలన, అభ్యాసము వలన, ప్రయత్నము వలన, ఉద్యోగము వలన, ఉత్సాహము వలన నీవు నీ వాసనల నుండి బయటికి వచ్చి సద్వాసనల వైపుకి వెళ్ళగలవు. ఇప్పుడు మనసు సద్వాసనల వైపుకి తిరిగిపోయింది. నువ్వు గుడికి వెళ్లకుండా ఉండలేవు, కాసేపు ఏదో ఒక మంచి సద్గ్రంథ పఠనం చేయకుండా ఉండలేవు, ఏదో ఒక క్షేత్రాల గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఎప్పుడు ఏదైనా క్షేత్రం గురించి చెప్తే సంతోషపడిపోతావు, ఇంకో 4 క్షేత్రాల గురించి మాట్లాడతావు. నీ మనసుకి అభ్యాసము చేత చాలా కష్టపడి ప్రయత్నం చేసి 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 దానికి అనురక్తిని కల్పించావు. ఇప్పుడు భార్య ఎక్కడో పుట్టింది, వీడు ఎక్కడో పుట్టాడు, ఒకరి మీద ఒకరికి అనురక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అభ్యాసము చేత వచ్చింది. మొట్టమొదటి రోజే వచ్చేది. క్రమక్రమంగా ఆయనకి కాఫీ ఇచ్చి నువ్వు తాగవే నాకు వద్దులే అంటే నాకు వద్దు, మీరు తాగకుండా నాకు తాగబుద్ధి అయ్యదు అంటే ఏమైంది? ఆవిడ కోసం ఈయన కాఫీ తాగడం అలవాటైంది. అందుకని అభ్యాసము మెల్లిమెల్లిగా అలవాటు పడిందా లేదా? మనసుకున్న లక్షణమేమి అది అలవాటు పడుతుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటో తెలుసా? ఎంతటి వాసనాబలం ఉన్నదైనా మనసు ఇప్పుడు మీరు దానికి సద్వస్తువుని అందిస్తే ప్రయత్నపూర్వకంగా కష్టపడి అందించాలి. అశిధారావ్రతం అంత తేలిక కాదు. మీరు ఎంత అభ్యాసం చేసి ఎంత కష్టపడి పైకెక్కండి, ఎంత పైకెక్కాడో అంత జాగ్రత్తగా ఉండాలి. 2వ మెట్టు మించి జారిపోతే పర్వాలేదు, 100వ మెట్టు మించి జారిపోకూడదు, నడు విరిగిపోతుంది. ఎంత పైకెక్కావో అంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా వాసనలు లాగేస్తాయి కిందకి. పూర్తిగా వాసనాక్షయమయ్యేంత పర్యంతమో మనసు ఇంకా ఎంత మెత్తగా అయిపోతుందంటే అది ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తుంటుంది. ఎంత సంతోషపడిపోతుందో భగవంతుడిని స్మరించడానికి, భగవత్ కథ చెప్పడానికి ఎంత మురిసిపోతుందో, భగవంతుడి గురించి చదవడానికి ఎంత మురిసిపోతుందో. ఎంత వయస్సు రానివ్వండి, కాసేపు గ్రంథపఠనం చేయకుండా ఉండలేనండి అంటాడు. కాసేపు గ్రంథపఠనం చేస్తాడు, కాసేపు పూజ చేస్తాడు, కాసేపు చక్కగా ధ్యానం చేసుకుంటాడు, కాసేపు జపం చేస్తాడు, కాసేపు నోటికొచ్చినటువంటి కీర్తనలన్నీ పాడుకుంటాడు, కాసేపు ఒత్తులు తయారు చేసుకుంటాడు. ఎక్కడవి అభ్యాసాలన్నీ? మార్చి 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 చేసేవన్నీ ఈశ్వరుని యొక్క క్రియలుగా చెయ్యగలిగినటువంటి లక్షణం మనసుకి ఎక్కడి నుంచి వచ్చింది? హఠాత్తుగా ఒక్క రాత్రికి వచ్చేసేయమంటే రాదు. అభ్యాసం, ప్రయత్నం. అబ్బే మనసు ఎక్కడ వింటుందండి? మీరంటే అలా అంటారు కానండి, అలా ఉంటే ఇంకేనా మనసు వినదు, అనవద్దు. ఒక పశువు, ఒక గిత్తదూడ పుడుతుంది, అందులో పెయ్యదూడ కన్నా గిత్తదూడకి ఎగిరి గంతులేసే అలవాటు ఎక్కువ. అది ఎగిరి గంతులేసి పరిగెడుతుంది. అది అసలు పెద్దదవుతూనే చాలా టీవీగా పెద్దదవుతుంది. ఓ ముహూర్తం పెట్టుకుంటాడు రైతు, దీన్ని బండి కట్టిస్తానంటాడు. ఏమంటే బండి కాడి పెడుతున్నాను, మెడ మీద కాస్త మంచి ముహూర్తం పెట్టండి నాకంటాడు. ఓ ముహూర్తం పెడతారు. ఇప్పుడు ఆ ఎద్దుని కాడి కిందకి రా అంటాడు. నోరు లేని పశువు అది, ఎద్దు, అది గడ్డి తింటుంది, దానికి ఏం తెలియదు. బండి ఎత్తి పట్టుకుని కాడి కిందకి రా అంటాడు, పిలుస్తాడు, అది రాదు. విచిత్రంగా చూస్తుంది, ఏంటి అది ఎత్తి పట్టుకుని అనురమ్మంటాడు ఏంటని. తాడు పట్టి గట్టిగా లాగుతాడు, మెడ గుంజేస్తుంది. ఆ కాడి పెట్టి కంఠం కింద నుంచి తాడు తీసి పక్కనున్న కొయ్యకేస్తాడు. అభ్యాసం ఉన్న ఎద్దుని పక్కన కడతాడు, కట్టి ఇప్పుడు రెండిటినీ కలిపి తోలుతాడు. అది ముందుకు నడుస్తుంది, ఇది పక్కకి నడుస్తుంది. పక్క మిలి పెడతాడు, 4 దెబ్బలు కొడతాడు, మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాడు. కొన్నాళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏమండవు, ఎద్దు పడుకుని గడ్డి తింటోంది, అటు తిరిగి గడ్డి తింటోంది. ఇక్కడికి వెళ్ళి రైతు ఆ బండి కొమ్మిలా ఎత్తి పట్టుకుని అంటాడు, అంతే. అటున్న ఎద్దు ఇటు తిరిగి గభాన్ల లేచి ఒళ్ళు విరుచుకొని వచ్చి మెడ ఇలా పెట్టేసింది. ఒక ఎద్దు ఇందే కాడి కింద తలపెట్టడం నీ మనస్సు వినదని చెప్పడానికి సిగ్గుపడద్దు మనుష్యుడు. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. అందుకు అయినటువంటి కోవైరి, ఎవరు నీకు శత్రువు,
ఎవరు నీ జన్మ పాడు చేస్తున్న వాళ్ళు? ఎవరు మనుష్యుడవయ్యుండి నీ యొక్క వాసనలను ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నావు? ఎందుకు ఇంకా దుర్వాసనలు కొత్త అంటించుకుంటున్నావు? ఎన్ని కోట్ల జన్మలు ఇలా తిరుగుదాం అనుకుంటున్నావు? ఎప్పటికీ సద్వస్తువు వైపుకి నువ్వు తిరుగుతావు? కోవైరి, ఎందుకు నీ ఎందు అభ్యాసము లేదు? ఎందుకు ప్రయత్నపూర్వకంగా నువ్వు మంచి వైపుకి తిరిగే ప్రయత్నం చెయ్యట్లేదు? నీ మనసుకు ఎందుకు అభ్యాసం ఇవ్వట్లేదు? ఇది శంకరాచార్యుల వారి యొక్క ఆర్తి. అరే, ఈ జాతిని ఉద్ధరించాలి, అది ఆయన ప్రయత్నం. జగద్గురు స్థాయిలో నిలబడినటువంటి మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులు ఏ మాట మాట్లాడినా ఆయన ఉద్దేశ్యం ఒక్కటే. అరే, వీళ్ళందరినీ మనం ఎలా పైకెత్తి ఒక సమున్నతమైనటువంటి స్థితికి చేర్చి పరమేశ్వరుడి వైపుకి తిప్పాలి. వీళ్ళు మళ్ళీ 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 జన్మ పరంపరలలో తిరుగుతూ ఇంకా కిందకి వెళ్ళిపోవలసినటువంటి అగత్యమును పొందకుండా వీళ్ళు భగవంతునికి బాగా దగ్గరగా జరగడానికి కావలసినటువంటి మంచి మాటలు నేను చెప్పకపోతే, వీళ్ళు ఇవాళ అడగలేదు నేను ఎందుకు చెప్పాలని వెళ్ళిపోతే, రేపొద్దున్న నేను శరీరంతో లేనప్పుడు అడుగుదామన్నా చెప్పడానికి నా శరీరము లేకపోతే వీళ్ళు ఏమైపోతారని అడగకపోయినా తానే శిష్యుడిగా నిలబడి ప్రశ్న వేసుకుని జవాబు చెప్పి మనని ఉద్ధరించడానికి ప్రయత్నించిన కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు. కనుక ఆయన అంటున్నారు మహానుభావుడు, ఇది కారణం. కోవైరి, ఎవరు శత్రువు? ఎస్తు అనుద్యోగ, అసలు ఉత్సాహము లేదు, ఉద్యోగము లేదు. ఉద్యోగం లేదంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నము లేదు, అసలు ప్రయత్నం చెయ్యడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనసు అభ్యాసమునకు లొంగి తీరుతుంది, దానికి ఉన్న లక్షణం అంతే. మీరు చూడండి, సైకిల్ నేర్చుకుంటున్నవాడు ఉంటాడు, సైకిల్ నేర్చుకుంటున్నవాడు సైకిల్ నేర్చేసుకున్నవాడిలా తొక్కడు. సైకిల్ నేర్చుకునేవాడు మొట్టమొదట అసలు ఫెడల్ మీద కాలేసి అలా రెండో కాలెత్తి సీటు మీద కూర్చుని హ్యాండిల్ బార్ ఇలా కదిలిపోతూ పెడుతున్నప్పుడు ఏమాయ్ అన్నారనుకోండి, ఉండండి అంటాడు, ఏమీ మాట్లాడు, అలాగే తిప్పుతాడు. బాగా వచ్చేసింది అభ్యాసము కూసు విద్య. 10 రోజులు సైకిల్ దొక్కాడు, 11వ రోజున ఇలా వెళ్ళిపోతూ పక్కవాడితో మాట్లాడుతూ వెనకవాడి హారని కొట్టినా పక్కకి వెళ్ళడం. అంటే ఇప్పుడు అలవాటైపోయింది, యాంత్రికంగా వెళ్ళిపోతుంది. అభ్యాసము, ప్రయత్నము చేత సైకిల్ వచ్చిందా? ప్రయత్నానికి నీకు కారు వచ్చిందా? ప్రయత్నానికి ఆకాశంలో విమానం నడుపుతున్నావా? ప్రయత్నము చేత సముద్ర గర్భంలో ఓడ నడుపుతున్నావా? ప్రయత్నము చేత అరణ్యంలో ఉన్నటువంటి పెద్ద పులి యొక్క గోరు తీసి తెచ్చి నీ మెళ్ళలో వేసుకున్నావా? ప్రయత్నము చేసి నీ మనసు కంటుకున్న దుర్వాసనల్ని నువ్వు తొలగించలేకపోయావంటే ప్రయత్నము నీ ఎందు లేదు తప్ప, చేస్తే మనసు లొంగదన్నది అబద్ధం. ఆ ప్రయత్నము చెయ్యి, సద్వస్తువు వైపుకి తిరిగే ప్రయత్నం చెయ్యి. అభ్యాసము నువ్వు చెయ్యకపోతే ఆయుర్దాయమునందు హామీ లేదు. అభ్యాసము చేసి మనసుని ప్రయత్నపూర్వకంగా పరమేశ్వరుడి వైపుకి తిప్పకపోతే ఆ తరువాత జీవుడు ఒక్కసారి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకేమిటి అభ్యాసం చేస్తావు? ఇక అభ్యాసం చేయడానికి నీకు ఉపకరణం లేదు. ఉపకరణం లేదు కాబట్టి ఇంక నువ్వు చేయగలిగింది లేదు. కాబట్టి అభ్యాసము అంత ప్రధానము. వాసనాబలమును తొలగతోయుటకు ఏకైక సాధనము అభ్యాసమొక్కటే. కాబట్టి కోవైరి యస్తు అనుద్యోగ, అభ్యాసము లేనివాడే ప్రమాదకరమైన జీవితమునందున్నవాడు. వాడికి శత్రువు ప్రయత్నము లేకపోవటయే, ఉత్సాహము లేకపోవటయే అని శంకరులు నిర్ధారణ చేసి, కాబట్టి జాగ్రత్తగా ఉండు సుమా అని మనకి నేర్పారు. వేరొక ప్రశ్న వేస్తూ శంకర భగవత్పాదులు ఒక మాట అడుగుతారు, కిం గురుతాయా మూలం. నేను మీతో మనవి చేశాను, గురు అన్న శబ్దానికి బరువు, ఘనము, మహాఘనము అని. గురుతాయాం అంటే పూజింపబడుట, మహాత్ముడగుట, మహనీయుడగుట, గౌరవింపబడుట, ఇన్నర్థాలు దాంట్లోకి వస్తాయి. గురువు అనగానే గౌరవింపబడవలసిన వాడా కాదా? గురుతాయాం, ఆయన బరువైన వాడు, మహాత్ముడు, ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకున్నవాడు. వీటన్నిటికీ కారణము ఎక్కడ ఉన్నది? యత్ ఏతత్ అప్రార్థనాం, ఆయన అప్రార్థనానాం మానం. కారణమేమి అంటే ఒకే ఒక కారణమునకు యత్ ఏతత్, యత్ ఏతత్ అన్న మాటలు సంస్కృతంలో కారణము వైపుకి తిరిగిపోతాయి.
ఈ కారణముల వలన, ఏ కారణము వలన? అప్రార్థనానాం, ప్రార్థన చెయ్యకుండా ఉండుట అన్న కారణము వలన అతను అటువంటి స్థితిని పొందగలుగుచున్నాడు, అంటే గౌరవింపబడుచున్నాడు, మహనీయుడగుచున్నాడు. ప్రార్థన చేయకపోవుట వలన అన్న మాటకు అర్థం భగవంతుణ్ణి ప్రార్థన చేయకపోవుట వలన అని మీరు స్వీకరించకూడదు. దానికి అర్థం ఏమిటో తెలుసా? బాగా స్థిరీకరించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. యత్ ఏతత్ అప్రార్థనం. అప్రార్థనం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది ఎలా వచ్చినదో భగవద్భక్తితో దానిని అలా స్వీకరించుట. దీనికి నేను ఒక విషయాన్ని మనవి చేస్తే మీరు బాగా పట్టుకుంటారు. సనాతన ధర్మమునందున్నాడు, ఏమిటి అసలు సనాతన ధర్మమునందు నేనున్నాను అన్నవాడికి ఎప్పుడూ 3 విషయముల యందు విశ్వాసమున్నవాడై ఉండాలి. ఒకటి, భగవంతుని యొక్క అస్తిత్వము, భగవంతుడున్నాడు, ఇది మొట్టమొదట ఉండవలసిన నమ్మకం. 2, పునర్జన్మ, ఈ జీవుడు చేసుకున్నటువంటి పాపపుణ్యముల వలన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. 3, కర్మఫలానుభవము, జీవుడు శరీరాన్ని పొంది దానితో పుణ్యపాపములను ఏవి చేస్తున్నాడో వాటికి ఫలితముగా సుఖదుఖములను పొందుతాడు. ఈ 3టిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుని ఉన్నానో, నేను ఈ 3 నమ్మానని గుర్తేమిటో తెలుసా? బొట్టు పెట్టుకుని ఉంటాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తు ఏమిటంటే ఈ 3టిని అంగీకరించాడు అని గుర్తు. అంటే మీరు వెంటనే ఆయన్ని నమ్మచ్చు, ఆయన్ని గౌరవించవచ్చు. ఆయన పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మాడు, పునర్జన్మ ఉన్నదని నమ్మాడు, కర్మఫలమును అనుభవించాలని నమ్మాడు. ఈ 3 నమ్మితే బొట్టు పెట్టుకుంటాడు. మీరు ఎన్ని విన్నారని కాదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దానివల్ల సనాతన ధర్మము పరిడవిల్లినదా లేదా అన్నది తెలుస్తుంది. 5,000 మంది సభకొచ్చారండి గుండెలు బాదుకుని పొంగిపోక్కర్లేదు. అందులో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టే వాడికి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నదా లేదా అన్నది తెలుస్తుంది. ఉన్నది, ఉండవలసిందే. అదేమిటండి బొట్టుకి అంత విలువ ఉంటుందా అండి? ఉంటుంది. నీ బ్రాహ్మణ్యం అంతా ఓ యజ్ఞోపవీతంలో తెలిస్తే, ఓ దేశ సార్వభౌమాధికారం అంతా ఓ పతాకంలో తెలిస్తే, ఒక మహనీయుడి యొక్క గొప్పతనం అంతా తన రథానికి ఉన్న జెండాలో తెలిస్తే, ఓ నల్లని మేఘం చూసేటప్పటికి వర్షం వస్తుందని తెలిస్తే, ఓ గాలి వేస్తే తుంపరొస్తుందేమో అని భయం వేస్తే, నీకు బొట్టు పెట్టుకుంటే 3 ఒప్పుకున్నామని గుర్తు అంటే ఏమిటి దోషం వచ్చింది? కాబట్టి బొట్టు పెట్టుకొనుట, దాని వెనక ఈ 3 అంగీకరించినాడని గుర్తించుట. ఇప్పుడు ఈ 3 అంగీకరిస్తే దాని యందు 3 లక్షణములు ప్రకాశిస్తాయి. దురితము, కాలము, దైవము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. కాలము, దురితము, దైవము. కాలము మీ చేతిలో ఉండదు, వెళ్ళిపోతుంది ముందుకి. దురితము, ఈ జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, ఇందులో ఉండక ముందు ఈ జీవుడు ఎన్నో శరీరాల్లో ఉన్నాడు. ఏమి పాపాలు చేశాడో, ఏమి పుణ్యాలు చేశాడో, ఏ శరీరాల విషయం మాట అలా ఉంచండి. ఈ శరీరంలో ఉండగానే ఏం చేశానో నాకు ఒకటి గుర్తుంది. ఏమిటి? ఏ పాపాలు చేశానో గుర్తుందా, ఏ పుణ్యాలు చేశానో గుర్తుందా? కానీ దురితము, చేసినటువంటి పాపమన్నదొకటి ఉండనే ఉన్నది, ఉండకుండా లేదు. ఎందుకో తెలుసా? కేవలము పుణ్యము చేసిన వాడు దేవతగా ఉంటాడు, కేవలము పాపానుభవము తిర్యక్కుగా ఉంటాడు, పుణ్యము పాపము 2 మనుష్యుడిగా ఉంటాడు. కాబట్టి పాపపుణ్యములు 2 ఉన్నాయి. పాపపుణ్యములు 2 ఉన్నప్పుడు దురితము, చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు. ఉంది చేసిన పాపం, ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు. ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు, ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది. ఎందుకని? చేసిన పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన ఏమీ పైశాచికత్వం ఉన్నవాడు కాడు. అనుభవించాలి, అనుభవిస్తే కానీ పోదది. అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, అకస్మాత్తుగా దురితం వచ్చింది. నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది.
ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకు అంత బాగా తెలుగు రాదు ఏమనుకోకండి, అవర్స్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది. దానివల్ల ఇప్పుడు నేను, నా భర్త, నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్లా. అయ్యా ఎలా, దీనికి పరిష్కారం ఏమి? సరే, విషయం పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే